V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడే హెడ్లైన్స్. ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా నేషనల్ మూట్ కోర్ట్ ఆఫ్ కాంపిటీషన్ 2025 ఈరోజు నుండి ప్రారంభం. ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పారు. వారిని కూడా నేను ఇందాక ప్రారంభ కార్యక్రమంలో అలా రిక్వెస్ట్ చేశాను. వారిని ఇది 80-350 ఈజీ కూడా ట్రై చేయండి మేడం. బెస్ట్ ఇప్పుడు చెప్పండి. మా మిస్సెస్ షీఈ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా. అందరికీ నమస్కారం అండి. నేను ప్రొఫెసర్ సీతా మాణిక్యం, ప్రిన్సిపల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ఆంధ్ర యూనివర్సిటీ. మేము ఈరోజు ఒక నేషనల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ మూట్ కోర్ట్ కాంపిటీషన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం. అంటే వాళ్ళు చాలా చట్టాలని పుస్తకాల నుంచి నేర్చుకుంటారు, కానీ ఎలా మెమోరియల్స్ డ్రాఫ్ట్ చేయాలి, ఎలాగ ఆర్గ్యూ చేయాలి, క్లయింట్ని ఎలా డిఫెండ్ చేయాలి అన్నది ఈ మూట్ కోర్ట్ కాంపిటీషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళు నేర్చుకుంటారు వీటి ద్వారా. ఈ మూట్ కోర్ట్ కాంపిటీషన్ నేషనల్ లెవెల్లో జరుగుతుంది. ఈ మూట్ కోర్ట్ కాంపిటీషన్కి దేశ నలుమూలల నుంచి కూడా 26 టీంలు వచ్చినాయి ఇక్కడికి. ఇవి మేము ఎలా ఆర్గనైజ్ చేస్తామంటే ప్రిలిమినరీ రౌండ్స్ ఉంటుంది. ఆ తర్వాత ఈ 26 మందిలోనూ 16 టీముల్ని జడ్జెస్ ఎంచుకుంటారు. ఎంచుకున్నప్పుడు ఈ జడ్జెస్ ఎవరంటే లా టీచర్స్ అండ్ అడ్వకేట్స్, అకాడమిషియన్స్ అండ్ అడ్వకేట్స్. ఆ తర్వాత రెండో రోజున ఆఫ్టర్నూన్ రౌండ్స్లో 16 టీముల్ని మేము తీసుకుంటాం. టాప్ 16 టీమ్స్ని తీసుకుని వీళ్ళని జడ్జ్ చేస్తాం. 13 కోర్ట్ రూమ్స్లో సైమల్టేనియస్గా మేము ఈ కాంపిటీషన్స్ని పెడతాము. పెట్టినప్పుడు తర్వాత ఆఫ్టర్నూన్ రౌండ్స్ తర్వాత క్వార్టర్ ఫైనల్స్ ఉంటాయి. క్వార్టర్ ఫైనల్స్ కూడా రెండవ రోజు ముగుస్తాయి. మూడవ రోజున సెమీఫైనల్స్ ఉంటాయి. సెమీఫైనల్స్కి 4 టీమ్సే వస్తాయి ఈ 26 టీముల నుంచి. ఈ 4 టీమ్స్ నుంచి కూడా అడ్జుడికేట్ చేయడానికి మన ప్రధాన న్యాయమూర్తులు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నుంచి వచ్చి అడ్జుడికేట్ చేస్తారు. ఈ నలుగురు నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు ఫైనల్స్కి. ఆ తర్వాత ఫైనల్ రౌండ్స్లో 2 టీమ్స్ ఉంటాయి. ఈ 26 టీమ్స్ నుంచి ఫైనల్లీ 2 టీమ్స్ అడ్జుడికేట్ చేయడానికి మరి హైకోర్టు నుంచి న్యాయమూర్తులు శ్రీ జస్టిస్ చీమలపాటి రవి గారు అండ్ జస్టిస్ డాక్టర్ జ్యోతిర్మయి గారు వీరు మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి వస్తున్నారు. ఈ ఫైనల్ రౌండ్స్లో రన్నర్స్ని, విన్నర్స్ని అడ్జుడికేట్ చేసి డిక్లేర్ చేస్తారు. అంటే ఈ మూట్ కోర్ట్ కాంపిటీషన్స్లో న్యాయమూర్తులు వచ్చి అంటుంటారన్నమాట, రియల్ అడ్వకేట్స్ కన్నా కూడా స్టూడెంట్స్ చాలా బాగా ఆర్గ్యూ చేస్తున్నారని. వీటన్నిటికీ కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. మామూలుగా జనరల్గా మన లా కాలేజ్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. కానీ ఇది దేశవ్యాప్తంగా టీమ్స్ని ఆహ్వానించి మేము ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం.
ప్రోగ్రామ్ అండి. ఈ 3 days ప్రోగ్రామ్ గురించి నేను తెలంగాణ చెప్పాను. ఇప్పుడు 26 టీమ్స్లో అంటే 26 ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినాయి. ఇవి టీంకి 3 చొప్పున ఉంటారండి. 2 మోటర్స్ ఉంటారు, 1 రీసెర్చర్ ఉంటారు. మేము వీళ్ళకి బెస్ట్ రీసెర్చ్ అవార్డు ఇస్తాం, బెస్ట్ మెమోరియల్స్ అవార్డు ఇస్తాము అండ్ బెస్ట్ స్పీకర్స్ కూడా ఇస్తాము. అంటే ఆల్ ఓవర్ ఇండియా ఈ టీమ్స్ నుంచి మోర్ దెన్ 78 స్టూడెంట్స్ వస్తారు కాంపిటీషన్స్. విన్నర్స్ ప్రైజెస్ కూడా ఇస్తాము. డాక్టర్ ఎల్వికే ప్రసాద్ అండి. నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. లాక్డౌన్లో నేషనల్ మూట్ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇది 3 రోజులు ఉన్నటువంటి ప్రక్రియ. మొదటి రౌండ్లో ప్రిలిమినరీ రౌండ్స్ ఉంటాయి. ఈ ప్రిలిమినరీ రౌండ్స్లో 24 టీమ్స్ అనేది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రిలిమినరీ రౌండ్ నుంచి ఆఫ్టర్ 5 రౌండ్ కూడా దీన్ని 8 టీమ్స్కి మేము సెలెక్ట్ చేస్తాము. 8 టీమ్స్ నుంచి మళ్ళీ క్వార్టర్ ఫైనల్ కూడా దీంట్లో కూడా క్వార్టర్ ఫైనల్ కూడా ఉంటుంది. క్వార్టర్ ఫైనల్ నుంచి సెమీఫైనల్ తీస్తాం, సెమీఫైనల్ నుంచి ఫైనల్ తీస్తాం. ఇది 21st నాడు ప్రిలిమినరీ రౌండ్ ఉంటుంది, 22nd నాడు ఆఫ్టర్ ఫైనల్ క్వార్టర్ ఫైనల్ ఉంటుంది, 23rd నాడు సెమీఫైనల్, ఇది ఫైనల్స్ ఉంటాయి. దీనికి మొదటి రోజుగా దుర్గాప్రసాద్ జస్టిస్ దుర్గాప్రసాద్ గారు దీనికి ఇనాగ్రేట్ మీటింగ్కి ఆయన చీఫ్ గెస్ట్ వచ్చారు. అలాగే ఈ క్వార్టర్ ఫైనల్స్లో మన సెమీఫైనల్స్కి విజయనగరం జిల్లా జడ్జి గారు, అలాగే విశాఖపట్నం జిల్లా జడ్జి గారు, అలాగే శ్రీకాకుళం జిల్లా జడ్జి గారు, అలాగే నరసాపురం జిల్లా జడ్జి గారు వాళ్ళు జడ్జెస్గా సెమీఫైనల్స్కి వాళ్ళు ఉండి ఫైనల్ రౌండ్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఫైనల్ రౌండ్కి మన హైకోర్టు జడ్జెస్ గారు అయినటువంటి శివనపాటి రంగేష్ జ్యోతిర్మయ్య గారు ఉండి వాళ్ళు ఫైనల్లో వాళ్ళు జడ్జెస్గా ఉండి అందులో టీమ్స్ సెలెక్ట్ చేస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. ఇది 3 రోజుల ప్రక్రియ. ఇది మొట్టమొదటిగా మనం నిర్వహిస్తున్నటువంటి నేషనల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్. ఇంతకుముందు ఇంటర్నల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్స్, ఇంట్రా యూనివర్సిటీ మూట్ కోర్ట్ కాంపిటీషన్ కండక్ట్ చేసాం. అందులో ఇది మొదటి మూట్ కోర్ట్ కాంపిటీషన్గా మేము ఇది కండక్ట్ చేస్తున్నాము. బాగా ఇనిషియేషన్ అనేది మా యొక్క కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి కె సీతారామన్ గారు బాగా ఇనిషియేషన్ తీసుకున్నారు. అలాగే మా యొక్క ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ కూడా బాగా సపోర్ట్ చేసి ఆయన గవర్నమెంట్కి వెళ్తే అమ్మ మూట్ కోర్ట్ కాంపిటీషన్ కండక్ట్ చేయాలి, నేషనల్ లెవెల్ కండక్ట్ చేయాలని చెప్పి ఆయన ఇనిషియేషన్ తీసుకున్నారు. ఆయన ఎంకరేజ్